దాదాపు 4 మండలాల పరిధిలో ఇప్పుడు వ్యాపారాలు జరిగించడానికి ముందుకు వెళ్తా ఉన్నారు. చూడు, అంత ధైర్యంగా ఉండి మిమ్మల్ని అందరినీ కూడా ప్రోత్సహిస్తూ ఉన్నారు. మహిళలు ఎక్కడ కూడా ఎందుట్లో కూడా తక్కువ కానే కాదు. ఒకరోజు నేను వాళ్ళ ఊరు వెళ్ళిపోతే దాదాపు 10-30 ఎకరాల్లో ఏది ఎరువు మందులు ఇవన్నీ చల్లుతూ ఉంది. పోయి చూస్తూ ఉంటే పోసి పెట్టుకొని పెట్టేసి చేస్తూ ఉంది. మగవాళ్ళు కూడా చేయలేటువంటి 59 సంవత్సరాలంట పరిస్థితులు. ఈరోజు మనం 25-30 సంవత్సరాల పరిస్థితిలోనే మనం ఏ పని చేయలేదు, రమ్మంటే కూడా రానేటువంటి పరిస్థితులు. ఈరోజు అమ్మ తర్వాత మల్లేశం గారు వాళ్ళ భూమిలో పనిచేస్తున్న ఈ వయసులో కూడా, అంటే అది వాళ్ళకున్నటువంటి శ్రద్ధే కనుక ఈరోజు ఈ కోరమండల్ గ్రోమర్ కంపెనీ నుంచి ఇటువంటి కార్యక్రమాన్ని ప్రోత్సహించడం అనేది చాలా సంతోషదాయకం. ఇక్కడ మహేష్ రెడ్డి వారు ఉన్నారు. వాళ్ళు దాదాపు వారితో మేము 4-5 సంవత్సరాల నుంచి నేను పని చేస్తానే ఉన్నాను. నేను కూడా డిచ్పల్ ఏరియాలో ఇంతకుముందు కొన్ని ఎఫ్ఈఓలు కూడా చూసి నటించినటువంటి పరిస్థితి ఉంది. తర్వాత నబార్డ్ సహకారంతో నబార్డ్ కన్సల్టెన్సీ సర్వీస్లో దాదాపుగా నేను 2021 నుంచి ఇక్కడ నందిపేట్, నవీపేట్, మెండోరా, డిచ్పల్లి, సిరికొండ, బోధన్, మద్నూర్, పిచ్చుకుంద, బాన్సువాడ, అట్లానే ఖమ్మం ఏరియాలో కూడా సత్తుపల్లి, వేంసూరులో కూడా. నాకు డోర్ నేర్చుకోవాలనే ఉద్దేశం కూడా నాకు చాలా ఉంది. ఎందుకున్నదంటే ఈ రోజు నేను ఆర్గానిక్ చేస్తా. ఆర్గానిక్ చేస్తే ఆర్గానిక్లో ఆవు మూత్రం, కషాయాలు ఉంటాయి. వాళ్ళు మందు కొట్టడానికి రమ్మంటే ఏమంటాడు తెలుసా? అప్పు అది కంపు వాసన, మేము రాము అంటారు. నేను 10 ఎకరాలు కొడతానమ్మా. 10 ఎకరాలు కూడా నేను జవాన్ పంపేసుకుని కొడతా. ఈ రోజులో కూడా నేను జవాన్ పంపేసుకుని కొడుతున్నా ఈ రోజు నుంచి. అంటే ఒక్కసారి గుర్తుంచుకోండి, మనం భయపడద్దు, ఇంకొకటి భయపెట్టియాలి. అరే ఆమె చూడరు ఎట్లా చేస్తుంది అని అనాలి. ఆ విధంగా తయారు కంటే మీరు తెలుసా, ఆ విధంగా తయారైనప్పుడే మనం ముందుకెళ్ళగలుగుతాం. అంటే ఇప్పుడు మగవాళ్ళే కాదు, ఆడవాళ్ళు కూడా ప్రైవేట్లు అవుతున్నారు, లారీ డ్రైవర్లు అవుతున్నారు, బస్సు డ్రైవర్లు అవుతున్నారు, ఆటో డ్రైవర్లు అవుతున్నారు. ఎక్కడమ్మా ఆడవాళ్ళు లేనిది? అమ్మ నుంచి మొదలు పెడితే పైలట్ కాకున్నారు వాళ్ళు. అటువంటిప్పుడు మనం ఎందుకు భయపడాలి? భయపడద్దు. భయం అనేది వదిలేసేయండి, మీరు ఖచ్చితంగా వదిలేయాలి. అంటే ఈ రోజు వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఎందుకంటే వీళ్ళు పెద్ద ప్రోత్సాహంతో వాళ్ళు అక్కడికి వెళ్ళి ట్రైనింగ్ తీసుకున్నారు. ఇలా ప్రోత్సాహంతో అంటే వీళ్ళకి ఏం తక్కువ లేకుండా మనం ఇంట్లో ఏ విధంగా చూసుకుంటామో ఆ విధంగానే వాళ్ళు ప్రోత్సహిస్తూ ట్రైనింగ్ బాగా నేర్పించడం జరిగింది. మేము కాల్ చేసినప్పట్లో వాళ్ళు ఏమంటారు, ఇక్కడ మాకు ఏం లేదు, అన్న వాళ్ళు మంచిగా తీసుకొట్టారు అని చెప్పేవాళ్ళు. మేము కూడా అదంతా మీ మీద ఆధారపడుతుంది. అవునా కదా? అంతేనా? ముఖ్యంగా ఈ యొక్క సెంట్రల్ గవర్నమెంట్ యొక్క పథకం ద్వారా కోరమండల్ కంపెనీ వారు మా యొక్క అక్క అంటే మహిళా గ్రూపులకు శిక్షణ ఇచ్చి రోడ్ అంటే